బిభీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నాకు ఈ జన్మనిచ్చిన ప్రత్యక్ష దైవాలు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి సుశీలలకి మొట్టమొదటగా నమస్కారం చేస్తూ, మా వంశానికి ఈ లోకాలన్నింటిలోనూ పేరు తెచ్చినటువంటి మా పెదనాన్నగారు తాడేపల్లి రాఘవనాయన శాస్త్రి గారికి, వారి చరణార విందాలకి నా ప్రణామాంజలి తెలుపుకుంటూ, ఈ వేదిక సహభాగులైనటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు కూర్చున్నటువంటి జ్ఞానులైన మీ అందరికీ, నాకంటే మీరు జ్ఞానంలోనూ వయస్సులోనూ పెద్దవారు, మీ అందరికీ కూడా పేరు పేరున పతంజలి నమస్సుమాంజలి. విశ్వనాథ శాస్త్రి గారికి శాశ్వత కీర్తిగణికి కుశలమనికి ఆ విశ్వదాయా ప్రార్థన విశ్వానీ బగలముఖికి నివేదన సేతున్. శ్రీ బగళముఖీ దేవికి, శ్రీ బగళాముఖీ దేవికి నా బహు వినతులను సేతు నమ్రతతోడన్ చేబడి కలిగింతువు కద రాబడి నిమ్ము గురు విద్య రంహస్సులన్. గురు విద్య రంహస్సులనన్. మా శివంపేట దేవికి మంగళం, మా శివంపేట శాస్త్రికి మంగళము. మంగళము శాస్త్రుల శిష్య సంగమునకు, మంగళము సభాస్తార మహితులకు. మంగళము సభాస్తార మహితులకు. ఏ దేవి కీర్తించ ఈ రేడు లోకాలు పరవశ పదమున పాట పాడు. ఏ దేవి నుతిగించ ఎట్టి శత్రువైన మారు మాటాడక మరలిపోవు. ఏ దేవి భజించ ఇది అది అనరాని ధైర్యంబు మనసులో తాండవించు. ఏ దేవి కొనియాడ ఎట్టి కష్టమైన దూది పింజవలను తొలగిపోవు. అట్టి బగళాముఖి కరుణన్ ఆత్మయందు తలచి తలచి ఆమె పదము వలచి వలచి మలచి మలచి జన్మ చరితార్థమునరింతు సద్గుణముఖి అయిన బగళాముఖికి గాన వితతి. జనులు ఏ పుత్రుల కనుగొని, జనులు ఏ పుత్రుల కనుగొని వినుతులు సేతురు ఇలయందు వేవేలగతులం. సుమతి శతకర్త అన్నాడు కదా, జనులా పుత్రుని కనుగొని పొగడగా అని. దాన్ని నేనంటున్నాను, జనులు ఏ పుత్రుల కనుగొని వినుతులు సేతురు ఇలయందు వేవేలగతులం. ప్రణుతింతు అట్టి శాస్త్రుల సుతులను కోడండ్రను శతశోభల వేళన్. తండ్రి గారిని స్మరించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులోనూ శత జయంతిని ఇంత భారీగా ఇంత గొప్పగా చేసేవాళ్ళు ఉన్నారు. నిజంగా మీకు ఆ పరమాత్మ మీ నాన్నగారు చాలా చక్కటి దీవెనలు ఇవ్వగలని మనసారా ప్రార్థిస్తున్నాను. దర్శనము శర్మగారికి కారకుడు ఇక్కడికి రావటానికి. ఎందుకంటే ఆ బగళాముఖీ దేవిని, ఈ శాస్త్రి గారి యొక్క ఆ సాహితీ సౌజన్యాన్ని నాకు దర్శించే అవకాశం కలిగించారు. దర్శనము శర్మగారికి స్పర్శనము ఆత్మీయతలు పిసాలించ. నే దర్శనములు చదివెదను, షడ్దర్శనాలు, నే దర్శనములు చదివెదను కాని నిదర్శనముగా మీదు చేత తళతళలాడగన్. నిదర్శనముగా మీదు చేత తళతళలాడుతూ ఉంటుందయ్యా. అందువల్ల మీకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఆత్మీయతతోటి నా గురించి చాలా ఎక్కువగా ఆత్మీయులు చెప్పారు. నేను చాలా చాలా చిన్నవాడిని, ఇక్కడ కూర్చోవటానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతుంటాను. ఎందుకంటే సర్వజ్ఞ బిరుదము శర్వునకే రావుసింగ భూపాలునికే ఉర్వింజెల్లును తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. అందువల్ల నాకెంతొచ్చో నా మనస్సుకు తెలుసు. అయితే తాపత్రయం ఉంది నాకు. ఎందుకంటే సనాతన ధర్మం
పునాదులు పెకలించి వేయాలి అనేటువంటి ఈ వాతావరణంలో సనాతన ధర్మాన్ని ఎలాగైనా నిలబెట్టాలి అనేటువంటి వాళ్ళతోటి నాకు చేతనైనంత సహాయం చేయటానికి ఎప్పుడు నేను చేతగాకపోయినా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో భాగమే ఈ అనువాదాలు. ఇక అమ్మ గురించి ఒక్క మాట చెప్పి, ఎందుకంటే అమ్మ గురించి చెప్పిన శాస్త్రులు గారు సంతోషిస్తారు కాబట్టి, వారి దేవే కాబట్టి అమ్మ గురించి ఒక్క మాట చెప్పి ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నాకు నిర్దేశించిన సమయంలో ముగిస్తాను. అమ్మ మాటని స్తంభింపచేస్తుంది. అమ్మ మనకి ఎదుటివాడి మాటని మాట్లాడనీయకుండా చేస్తుంది, మనకి బాగా మాటలు వచ్చేట్టు చేస్తుంది బగళాముఖీదేవి. తిరుపతి వెంకట కవులు మీ అందరికీ తెలుసు, చాలా పేరు మోసినటువంటి వారు ఏనుగు నెక్కినారమనేటువంటి పద్యం కూడా మనకు చాలా సుప్రసిద్ధం. ఒకసారి వారికి వాదన వచ్చింది, కాశీనాథులు అనేటువంటి వారితోటి వాదన వచ్చింది. కాశీనాథుడు ఆయన పేరు, కాశీనాథుడు ఎదురుకుండా కూర్చున్నారు, వీరు యువతల పక్క కూర్చున్నారు. ఒకరిని ఒకరు ఓడించాలి మాటల్లో. వీరు దేవీ ఉపాసకులు తిరుపతి వెంకట కవులు. కథం కాశీనాథ అన్నారు. కొద్దిసేపు వాదన మొదలైపోయింది. వాదన మొదలైపోయిన తర్వాత ఇక కాశీనాథులు వీళ్ళని మించిపోయేట్టున్నారు. అన్ని బాగా శాస్త్రాలు పురాణాలు అన్నీ బాగా చదువుకున్నారు వీళ్ళకంటే. ఆయన్ని ఎలాగైనా ఓడించాలి, అమ్మని తలుచుకున్నారు. కథం కాశీనాథ అన్నారు వీరు. ఏమయ్యా ఇన్ని మాట్లాడుతున్నావు, కాశీనాథ అనే రూపం ఎలా ఏర్పడింది చెప్పన్నారు. ఎందుకంటే కాశీనాథులు అనాలి, కానీ నీ పేరు కాశీనాథుడు కదా, కాశీనాథుడు ఎలా అయింది రూపం చెప్పన్నారు. ఆయనకి స్ఫురించలా. అప్పటి వరకు అన్ని శాస్త్రాలు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, కాశీనాథుడు అనేటువంటి రూపం ఎలా వచ్చిందో వారికి స్ఫురించలా. వచ్చి ఇక తన తప్పుని తన ఓటమిని ఒప్పుకున్నారు, కిందికి దిగిపోయారు. కిందికి దిగిపోయిన తర్వాత పక్కనున్న ఆత్మీయులు, ఏమయ్యా ఈ మాట నీకు స్ఫురించలేదా? యథా కాళిదాస తథా కాశీనాథ అనబోయావయ్యా, ఈ మాట నీకు స్ఫురించలేదు, ఇన్ని శాస్త్రాలు చదువుకున్నావే నువ్వు. యథా కాళిదాస తథా కాశీనాథ అంటే తిరుపతి వెంకట కవులు ఒక్క మాట అని ఉండేవారు కాదు కదా. ఎందుకంటే కాళిదాసుడు అనాలి, కాళిదాసు అనకూడదు. కానీ లోకంలో కాళిదాసు కాళిదాసు అని ప్రసిద్ధిపోయింది. కాళిదాసు అనేటువంటి రూపం ఎలాంటి సాధువో, కాశీనాథుడు అనేటువంటి రూపం కూడా అలాగే సాధువు అని చెప్తే సరిపోయేది కదా, ఇక ఆయన మాట్లాడేవారు కాదు కదా అన్నారు. ఇది స్ఫురించలేదు. బగళాముఖీదేవి కరుణ స్తంభింపచేస్తుంది. ఆ కరుణ కోసం నేను చెప్పాను. ఆవిడ ఎవరిని అనుగ్రహిస్తుందో బగళాముఖీదేవి అనుగ్రహించిన వారి పక్కన ఉంటుంది, ఎదుటివాడికి ఏం మాట్లాడాలో స్ఫురించనివ్వదు. అటువంటి విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగింది. ఎందుకంటే ఇందాక మా పెదనాన్నగారి నుంచి వారు వీరు ప్రస్తావించారే, బండ్లమ్మ అనేవారు చందవోల్లో బగళాముఖీదేవిని బండ్లమ్మ దేవి ఇప్పటికి కూడా ఉంది అమ్మవారు. ఏ సమస్య వచ్చినా ఆయన బతికున్నప్పుడు కూడా రాఘవనారాయణ శాస్త్రి గారు, నాకెందుకురా చెప్తా, బండ్లమ్మకి వెళ్ళి చెప్పు, బగళాముఖికి వెళ్ళి చెప్పు అనేవారు ఆయన. ఆ బండ్లమ్మ దగ్గర చెప్పుకుంటే సమస్య తీరిపోయేది. ఇప్పటికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా అందరూ ఆ బండ్లమ్మ దగ్గరికి వెళ్తుంటారు. అందుకే ఆ బండ్లమ్మ లాంటి బగళాముఖిని చూసి నాకు ఎంత ఆనందం కలిగిందో. రాత్రి నేను ఊరుకోలేక మొత్తం ఈ బగళాముఖి స్తోత్రం, బగళాముఖి హృదయం, బగళాముఖి అష్టోత్తర శతనామావళి అన్నింటికీ తెలుగు ప్రతిపదార్థాలు రాత్రి కూర్చొని రాసి నెట్లో పెట్టాను, చదువుకునే వాళ్ళు చదువుకుంటారని. ఎందుకంటే మొత్తం ఎలా చేయాలి ప్రతిదీ కూడా ప్రతిపదార్థంతో. ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళుతున్నాం, ఉత్త చేతులతోటి వెళ్ళకూడదు. అమ్మ కాళ్ళ దగ్గర పుష్పాలు పెట్టాలి. నా దగ్గర ఏం పెట్టగలను, అంత డబ్బున్నవాడిని ఏం కాదు నేను. అందుకే నా దగ్గర అక్షర పుష్పాలు ఆవిడిచ్చినవే. సూర్యుడి యొక్క కిరణాలు మళ్ళీ సూర్యుడికి ఎలాగిస్తామో ఆవిడిచ్చినటువంటి అక్షర పుష్పాలని మళ్ళీ ఆవిడికే నేను సమర్పించాను. ఆవిడ దగ్గరికి ఉత్త చేతులతో రావటం ఇష్టం లేక. అటువంటి విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటిది. అలా గనక మనం పూజ చేస్తే, భక్తిగా నమ్ముకుంటే అంతగా అనుగ్రహించేటువంటి తల్లి బగళాముఖీదేవి. అటువంటి బగళాముఖీదేవిని ఉపాసించినటువంటి శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు ఎప్పటి బంధమోనండి, 7 జన్మలు అంటారు. చాలామంది మీలో వినుంటారు కదా.
దేవతలు, మానవులు, పక్షులు, పశువులు, జంతువులు, సరీసృపాలు, జలచరాలు, ఇలాగ మనం ప్రతి వాళ్ళం కూడా 7 జన్మలు ఎత్తుతాంట. ఈ 7 జన్మల చక్రంలో మనం చిక్కుకుంటాం అందరం కూడా. ఈ 7 జన్మల చక్రంలో చిక్కుకోకుండా ఉండాలి అని అంటే ఇటువంటి దేవీ ఉపాసన చెయ్యాలి. అటువంటి దేవీ ఉపాసన చేసి మనందరినీ తరింప చేసినటువంటి వారు శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు. పరవశంతో అంటున్నానండి నేను, ఎందుకంటే ఈ పుస్తకంలో సుమారుగా 130 పేజీలు. మీ ఓపికను కొద్దీ చదవండి. ప్రతి చోట కూడా వారు ఎలాంటి సేవ చేశారు. వారు బగళాముఖీదేవి ఉపాసన వల్లే పరిష్కారం కానటువంటి సమస్యలు. ఎందుకంటే అప్పటికి ఏ సమస్య వచ్చినా కూడా శాస్త్రి గారు ఎక్కడ, విశ్వనాథ శర్మ గారు ఎక్కడ అని సంప్రదించేవారట. ఉదాహరణకు చూడండి, క్షయాదిమాస నిర్ణయసార గ్రంథ పరిశోధనాత్మక విశ్లేషణ. ఎవరున్నారు? శాస్త్రుల వారు ఉన్నారు, పిలవండి ఆయన్ని. ఏది అధిక మాసం నిర్ణయం ఆయన చేస్తారు, పిలవండి. అంటే ఒక ఐఎస్ఐ మార్క్ అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం చూడండి. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రుల వారినే పిలిచేవారు. పొడగట్లపల్లి పంచాంగకర్తలు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి శాస్త్రి గారిని పిలిచి, అయ్యా దీనికి పరిష్కారం చూపించండి. శాస్త్రి గారిలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఆ పరిష్కారం చేసింది మొత్తం ఒక గ్రంథ రూపం ఇచ్చేవారండి. అది మిగతా వాళ్ళు అలా చేసేవారు కాదు. అందుకే మనకి ఈరోజు చక్కటి సాక్ష్యాధారాలతోటి ఈ పుస్తకం మనకు దొరికింది. క్షయాధిమాస నిర్ణయసార గ్రంథ పరిశోధనాత్మకం. అది మనం అందరం కూడా తప్పనిసరిగా చదవాలి. ఈ వ్యాసాన్ని కూడా మీరందరూ కూడా చదవండి. అలాగే ఇంకా న్యాస మీమాంస, పౌరోహిత్య మీమాంస, అలాగే వీరి వ్యాసం ఒకటి నాకు అందిందండి. అకమర్థము పరమార్థము. వీరి చేతి రాత గొలుసు కట్టు రాతండి. నేను కళ్ళు ఇలా ఎందుకంటే ఇట్లా పెట్టి చదివానండి ఆ పుస్తకం. ఎందుకంటే అంత తొందరగా అది అర్థం కాల. అయినా సరే వారి పదములను, అమ్మ పదములను స్మరించుకుంటూ అకమర్థము చదివానండి ఆ శీర్షిక. నేను అకమర్థం చదివిన తర్వాత అకమర్థము పరమార్థము వారిది రాశాను. వారిది రాసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో కూడా రాశాను. ఎందుకంటే 15 నిమిషాల్లో నాకు చెప్పడం కుదరట్లేదు, కానీ మీరు దయచేసి ఆ వ్యాసాన్ని చదవండి. ఎందుకంటే పొద్దున చర్చ చేశారే శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతి వారు చేసినటువంటి చర్చని సులభ సుందరమైనటువంటి తెలుగులో వారు చక్కటి విశ్లేషణ చేశారండి. అహమర్థం అనేటువంటిది తప్పనిసరిగా మీరు చదవండి. అలాగే ప్రాచీన ధర్మ నిర్ణేతలు మనుధర్మశాస్త్రం అని చెప్పి ఈ రోజుల్లో కొంత మనం వివాదాస్పదంగా కూడా కొంతమంది చేస్తున్నారు. అసలు మనువు ఏమి చెప్పాడు, మనువు చెప్పినటువంటి దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, ఎంతవరకు మనం మనుస్మృతిని గ్రహించాలి, మనుస్మృతిలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒక వ్యాసం కింద రాశారు. వారేం చెప్పారో ఈ వ్యాసంలో నేను నిరూపించాను. దయచేసి అది కూడా చదవండి. తర్వాత హిందూ శబ్ద నిర్వచనం. హిందువు అంటే ఎవరు? ఎంత పరిశోధన చేశారండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం అని చెప్పి మనం ఈ చరిత్ర పుటల్లో ఉన్నటువంటి దాన్ని తలిచి ఆ బ్రిటిష్ చరిత్రకారులు చెప్పినటువంటి దాన్ని నిజమని మనం నమ్ముతున్నాం. కానీ హిందూ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని హిందువు అనాలి, వారు వ్యాసం రాశారు. ఆ వ్యాసానికి పరమార్థం కూడా రాశాను. ఎందుకంటే నేను విడమర్చి చెప్పట్లో మీలో కొంచెం ఆతృత ఉండాలని. దయచేసి చదవండి. హిందూ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, దాని పూర్వాపరాలు ఏమిటో శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు, శాస్త్రి గారు రాశారు. తప్పనిసరిగా చదవండి. అలాగే వీరి కీర్తికి శిఖరాయమానం ఇంతలావు పుస్తకం అండి. మిగతా పుస్తకాలన్నీ కూడా చిన్న చిన్న పుస్తకాలు. ఇంతలావు పుస్తకం ఒకటి నా దగ్గరికి వచ్చింది. విశ్వ సంస్కృత శతాబ్ది. మొత్తం మన కేంద్ర ప్రభుత్వం ఆనాటి రోజుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక్కొక్క భాషలో ఎవరు బాగా ఈ సంస్కృత భాష తెలిసినటువంటి వారు ఉన్నారు, వారి చేత ఆ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి సంస్కృత పండితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఏమిటి, అవన్నీ కూడా ఒక పుస్తకం కింద రాయించాలి అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఎవరు ప్రముఖులో వారిని సంపాదకుల కింద, రచయిత కింద పెట్టింది.
మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాస్త్రుల విశ్వనాథ శర్మ గారిని ఒకసారి చప్పట్లు కరతాళధ్వనులు ఇవ్వండి, నాకు పులకరింతండి. వారిని లాల్ బహదూర్ శాస్త్రి గారి నిర్ణాయక కమిటీ వారిని దీనికి కన్వీనర్ కింద పెట్టి, మొత్తం రచయితల సంఘాన్ని కన్వీనర్ కింద పెట్టి, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంస్కృత గ్రంథాలు ఎన్ని ఉన్నాయి, సంస్కృత కవులు ఎంతమంది ఉన్నారు, వారిని గురించి సంక్షిప్త పరిచయం చేయండి అని వీరి మీద బాధ్యతని పెడితే, వీరు శిరసా వహించి, నిజంగా మన కళ్ళెదుట మనం కొంతమందిని చూస్తుంటాం, ఏరో మామూలుగానే ఉన్నారు కదా వీళ్ళు అనుకుంటాం, కానీ ఎంత విశ్వం విష్ణు వశక్కారు అన్నట్లుగా అంత విశ్వరూపులండి. అందులో ఏమేమి చెప్పారు, విషయ సూచికల్లో ఏమేమి సంఘటనలు ఉన్నాయి, ఎంతమంది రచయితలను పేర్కొన్నారు, ఇవన్నీ కూడా నేను వ్యాసంలో ఆ అమ్మ దయచోత రాశాను. అదొక్కసారి ఆ వ్యాసం చదవండి, ఆ మహానుభావుడి యొక్క పదాలను తలుచుకోండి. చాలా గొప్ప గ్రంథం అండి అది. అలాగే శోభకృత్ సంవత్సర క్షయాధి మాసం ఒకటి వచ్చింది, దాని మీమాంస వీరు చేశారు. ఇక రాజోపచార పూజాకల్పం మీలో కొంతమంది వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఇది శాస్త్రి గారితో అంటే దర్శనం శర్మ గారితో నాకు పరిచయం కాకమునుపే 7 జన్మల బంధం అంటారు చూడండి, ఎక్కడి బంధమో మరి నాకు శాస్త్రుల వారితో తెలియదు. చీరాల్లో ఉన్నటువంటి మోహనరావు గారు అని చెప్పేటువంటి రావి మోహన్ రావు గారు అనేటువంటి ఆయన ఈ పుస్తకం మరి ఆయనకి ఎక్కడ దొరికిందో ఈ పుస్తకాన్ని నాకు పంపించి, అయ్యా పతంజలి గారు దీన్ని తెలుగు చేసి వ్యాఖ్యానంగా రాయండి, ఉట్టి ప్రతిపదార్థమే కాదు, మొత్తం వారు ఎంత శ్రమపడ్డారో. ఎందుకంటే ఆయుర్వేదంతో పూజ అంటారు, ఇందులో కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, వేదంతో ఋగ్వేదంతో పూజ అంటారు, చాలా విభిన్నంగా ఉంటుందండి రాజోపచార పూజాకల్పం. అసలు ఈ మార్గమే ఆ మహానుభావుడికి ఎలా తోచిందో, అన్ని రకాలుగా పూజలు చెయ్యాలి ఆ దేవదేవుడికి, అటు అమ్మకి ఇటు అయ్యకి, ఇటు పుంలింగము స్త్రీలింగము కలిసి వచ్చేటట్లుగా అద్భుతమైనటువంటి రచన రాజోపచార పూజాకల్పం. అది ఎప్పటిదో మరి ఆ బంధం చూడండి, ఎందుకంటే అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పి కాళిదాస మహాకవి ఒక గొప్ప నాటకం రాశాడు, మీకు తెలుసు. అందులో భావస్థిరాని జననాంతర సౌహృదాని అంటాడు ఒక మాట. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల్ని చూస్తుంటే వీళ్ళని ఎప్పుడో చూసినట్టుందే, వీళ్ళతో ఎప్పుడో మాట్లాడినట్లుందే, వీళ్ళతో ఏదో బంధం మనకు ఉన్నట్లుందే అనిపిస్తుంది. వాళ్ళని చూసింది అదే మొట్టమొదటిసారి, కానీ ఎప్పటి నుంచో వాళ్ళకి మనకి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని దుష్యంతుడికి ముఖతః కాళిదాస మహాకవి చెప్పిస్తాడు. ఆ రకంగానే ఈ మహానుభావుడితోటి ఏ జన్మలో వారి పాదపూజ చేసుకున్నానో, ఇక్కడికి రావటానికి మునిపే సుమారుగా 6-7 సంవత్సరాల క్రితం రాజోపచార పూజాకల్పం రాశాను నేను. అప్పుడు రాసినటువంటి పుస్తకం అండి. ఆ రకంగా విశ్వనాథ శాస్త్రి గారు నాకు నా మనస్సులోకి ప్రవేశించారు. దాని మీద కూడా ఒక వ్యాసం ఈ సంచికలో ప్రచురించాము. ఇక చిట్ట చివరగా శ్రీరామ నవరాత్రోత్సవ కల్పం. ఇది ఇందాక నేను చెప్పినటువంటి విశ్వ సంస్కృత శతాబ్ది గ్రంథం ఎలాంటిదో ఈ శ్రీరామ ఈ గ్రంథం ఉంది చూడండి, ఇది కూడా అటువంటిదే. ఎందుకంటే ఇది చాలా దేవుడు ప్రసాదిస్తే, తప్పనిసరిగా నమ్మండి దయచేసి, శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహంతో దొరికినటువంటి పుస్తకం అండి. ఆ పుస్తకానికి వీరు వ్యాఖ్యానం చూడండి, ఆ పుస్తకంలోకి వీరు చక్కటి సంస్కృతంలో వ్యాఖ్యానం, ఆ సంస్కృత వ్యాఖ్యానాన్ని వారి దయచేత నేను తెలుగులోకి అనువదించాను. ఆ సంస్కృతి, ఎందుకంటే ఈనాటి వాళ్ళు తెలుగు వాళ్ళు చదువుకుంటారు అని చెప్పి అటువంటి విశిష్టమైనటువంటిది శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటిది. ఇందులో శ్రీరామ జన్మోత్సవ విధి, ఆదర్శ పురుషుని అవతార వేడుక, అసలు శ్రీరామనవమికి సంబంధించి నవరాత్రులకు సంబంధించి పూజాక్రమం ఎలా చేయాలి, అసలు విధానం ఎలా ఉంది అంటే, మనలో కలిపికొట్టు కావేటి రంగా అని చెప్పి మనలో చాలామందిని గతానుగతికో లోకః అన్నట్లుగా ఎవరేం చేస్తుంటే దాని వెంట మనం అనుసరించి వెళ్ళటం మనకి అలవాటు. కానీ అసలు విధానం ఏమిటి, ఈ నవరాత్రోత్సవం ఎలా జరపాలి, పూజా ప్రారంభానికి ముందు వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి సీతా జన్మ ఘట్టాన్ని చదవాలి. ఇది శాస్త్రుల వారు రాసినటువంటి మాట అండి. ఈ అంటే ఒక దైవం చేత మనకి దొరికినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు వారు సంగ్రహీకరించారు.
పూజా ప్రారంభానికి ముందు ప్రతి వాళ్ళం కూడాట ఈ నవరాత్రోత్సవాల్లో వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి సీతాజన్మ ఘట్టం చదవాలి. ఆదౌ శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సీతాజన్మ కథాం పఠిత్వా. ఇది ఎందుకు చదవాలండి? దానికి కారణం కూడా వీరు రాశారు. భక్తుడి యొక్క మనస్సుని అమ్మ సీతమ్మ మనస్సుని పట్టి నిలుపుతుంది. సుందరకాండ మీలో చాలామంది పెద్దలు నాకంటే చదివి ఉంటారు. మీకు వరుసగా గనక వెళుతూ ఉంటే సుందరకాండలో దాక్షాయణీ మనొస్తుంది ఒక శ్లోకంలో. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, గౌరీం మండోదరిని వర్ణన చేస్తూ ఎంత విచిత్రం అంటేనండి, వాల్మీకి మహర్షి మండోదరి దేవిని హనుమంతుల వారు చూస్తారు. మండోదరిని చూసినటువంటి సందర్భంలో ఆస్ఫోటయామాస చుచుంబ ఇలాంటి శ్లోకాలు చాలా మందికి పరిచితం మనకి. కానీ అక్కడ గౌరీం అని వాడతారు వాల్మీకి. మండోదరిని చూడటం ఏమిటి, హనుమంతుల వారు గౌరీం అనేటువంటి పదాన్ని వాడటం ఏమిటి? ఇది సుందరీకాండ, బగళాముఖీదేవి కాండ, సీతమ్మ కాండ. ఆ దేవి కనుక, అందువల్ల ఆ సుందరీ కాండ కనుక దయచేసి ఆ సీతాజన్మ ఘట్టం ఏదైతే ఉన్నదో దానిని పూజా ప్రారంభానికి ముందు తప్పనిసరిగా చదవండి. మీ జీవితంలో శుభాలు చేకూరుతాయి. అలాగే సీతాదేవికి అర్చన చేసేటప్పుడు ఆ మంగళసూత్రానికి, ఆభరణాలకి ఎటువంటి మంత్రాల ద్వారా పూజ చేయాలి, ఏ రకంగా పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, అలాగే బాలరాముణ్ణి ధ్యానించాలి అని రాశారు ఈ పుస్తకంలో. బాలరాముణ్ణి ధ్యానిస్తే అంటే చిన్న కుమారుడిగా, ఎందుకంటే వాల్మీకి మనకి అంత విస్తృతంగా పేరుకి మాత్రం అది బాలకాండ, కానీ అది రాముల వారి యొక్క బాల్యం చాలా తక్కువగా అందులో వర్ణితమై ఉంటుంది. కానీ ఈ శ్రీరామ నవరాత్రోత్సవ కల్పం అనే ఈ పుస్తకంలో రాముణ్ణి చిన్న బాలుడిగా ఎలా ధ్యానించాలి, ఏ శ్లోకాలు ఎలా పఠించాలి అవన్నీ కూడా చాలా చక్కగా మనకు రాశారు. కౌసల్య ఒడిలో ఆడుకుంటున్నటువంటి శ్రీరాముడి యొక్క రూపం. కౌసల్య సుప్రజారామ అని మనందరికీ సుప్రసిద్ధి కదండి. కానీ ఇక్కడ వారు కొంచెం విభిన్నంగా రాస్తూ మాతుహు పార్శ్వే చరంతం మణిమయ శయనే మంజు భూష అంచితాంగం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పదం కూడా రాముడి యొక్క సౌందర్యాన్ని, అమాయకత్వాన్ని, ఎందుకంటే ఎంత గొప్ప కవోనండి వీరు. కొన్ని పద్యాలు కూడా నాకు దొరికాయి. అంటే కవిగా కంటే కూడా వీరు ఉపాసకులుగా, ఆ ఉపాసనా గ్రంథాల ద్వారా వీరు సుప్రసిద్ధులు. కానీ కవిత్వంలో కూడా, ఎందుకంటే అంత ప్రౌఢిమ ఉందండి వీరిలో, అంత ప్రౌఢిమ ఉంది. కాకపోతే దృష్టి ఉపాసన మీద పెట్టారు కాబట్టి ఎక్కువ ఉపాసక గ్రంథాలు వీరు రాశారు. అట్లాగే ఆగమ శాస్త్రాల సమన్వయం చేశారండి. మన జీవితంలో అన్ని ఆగమ శాస్త్రాలు మనం చదువుకోలేం, కానీ ఈ శ్రీరామ, ఎందుకు ప్రత్యేకంగా ఈ గ్రంథమే చెప్తున్నాను, ఉన్న వాటిల్లో అన్నీ మహిమ కలిగినటువంటివే, ఇది ఇంకా చాలా చాలా మహిమ కలిగినది కాబట్టి మరీ చెప్తున్నాను. ఆగమ శాస్త్రాల సమన్వయం మొత్తం కూడా ఈ పుస్తకంలో విశ్వనాథ్ శర్మ గారు చేశారండి. మనం తప్పనిసరిగా చదవవలసినటువంటిది. పాంచరాత్ర, వైఖానస ఆగమాలు వీటిని సమన్వయించారు. షోడశోపచార పూజ కూడా అత్యంత శాస్త్రీయంగా ఎలా చేయాలో చెప్పారు. చివరిగా శ్రీరామ సాక్షాత్కారప్రద మంత్రాల నిర్మాణం 47 మంత్రాలు. ఆ మంత్రాల్లో ఉన్నటువంటి బీజాక్షరాలు, ఆ మంత్రాలు ఎలా చదవాలి, ఇవన్నీ కూడా తెలియనటువంటి మన కోసం చాలా వివరంగా ఈ పుస్తకంలో ఆ మహానుభావులు మనకు తెలియచేశారు. ఈ రకంగా శాస్త్రుల వారి యొక్క ఈ అన్ని పుస్తకాలు, వారి రచనలు విడివిడిగా, ఇందాక మన దర్శనం శర్మ గారు చెప్పినట్లుగా ప్రతి పుస్తకం విడివిడిగా చదువుకోదగిందే. ముందు చూచాయగా అసలు ఆ పుస్తకాల్లో ఏముంది అనేది కొంచెం చవిగా, వాచవిగా చూడాలంటే మాత్రం ఈ వ్యాసాలన్నీ కూడా ఒకసారి చదివి ఆ విశ్వమూర్తికి, ఆ విరాణ్మూర్తికి అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీప నగరి అని ఏ అమ్మని మనం సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు కొనియాడుతూ ఉంటారో ఆ అమ్మని, ఆ బగళాముఖీ దేవిని, ఆ శక్తిని ఉపాసించినటువంటి, తన తర్వాత తరం కూడా దాన్ని కానుగ్గా అందచేసినటువంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క పదాలకి నమస్కారం తెలియచేసి
తెలియచేస్తూ నాకున్న పరిమిత సమయంలో విరమిస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలి. ధన్యవాదాలు శాస్త్రి గారు.